4 అవర్స్ నానబెట్టుకుంది 1 కేజీ బియ్యాన్ని. తర్వాత వడకట్టుకొని కొంచెం కొంచెం వేసుకొని దంచుకుంటుంది కష్టపడి. జల్లించుకొని మిగతా నూకొచ్చింది కదా, మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ దంచుకోవాలి. తర్వాత బెల్లాన్ని కేజీ బియ్యంలోకి కేజీ బెల్లం తీసుకొని ఆ బెల్లాన్ని కూడా దంచేసింది. పొయ్యి మీద పెట్టుకుంది పాకాన్ని, కట్టెల పొయ్యి మీద. చూడండి పాకం కూడా రెడీ అయిపోయింది. అలా కొంచెం వాటర్ వేసుకొని ప్లేట్లో చూస్తే అర్థమవుతుంది. గట్టిగా తీసుకొని కొడితే టంగుమని శబ్దం వస్తుంది. అప్పుడు పాకం మనకి రెడీ అయిపోయినట్లే. పాకం రెడీ అయింది. పిండి పోస్తూ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే గడ్డ కట్టేస్తుంది. చేసుకుంటేనే చాలా మెత్తగా ఉంటాయి. దట్టు నెల రోజుల వరకు స్టాక్ ఉంటాయి మన అరిసెలు. తర్వాత చిన్నగా అరిసెలు చేసేసుకుంటుంది ఒక్కొక్కటిగా. 2 వైపులా కాల్చుకొని తీసేసి నూనె ఎక్స్ట్రా ఏమైనా నూనె ఉంటే దాన్ని మొత్తం తీసేసుకుంటుంది. ఫైనల్గా మన అరిసెలు